హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనము అభ్యసనంలో భాగంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. ఏ పిల్లలు శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ అవసరాలు దాదాపు అదే వయస్సు కలిగిన ఇతర పిల్లల అవసరాల కంటే భిన్నంగా ఉంటే వారిని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అని అంటారు. అంటే CWSN అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. అంటే వాళ్ళని ఏమంటారంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అని అంటారు. అంటే వేరే పిల్లలతో పోలిస్తే వాళ్ళ యొక్క శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ అవసరాలు అనేటివి వాళ్ళకంటే విభిన్నంగా ఉన్నట్లయితే వాళ్ళనందరినీ కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అని అంటారనమాట. వారితో వ్యవహరించడానికి బోధన అభ్యసన కృత్యాల నిర్వహణకు సాధారణ విద్యా కార్యక్రమాలు సరిపోవు. వాళ్ళకి అందరి పిల్లలతో పాటుగా వాళ్ళకి విద్యా కార్యక్రమాలు అనేటివి సరిపోవు అనమాట. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకంగా విద్యా కార్యక్రమాలు అనేటివి చేపట్టినట్లయితే వాళ్ళు కూడా బాగా అభ్యసనం చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. కనుక సాధారణ విద్యతో పాటుగా కొన్ని ప్రత్యేక విద్యా కార్యక్రమాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. డన్ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను 12 రకాలుగా వర్గీకరించారు. ఇక్కడ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను 12 రకాలుగా ఎవరు వర్గీకరించారంటే డన్ అనే అతను వర్గీకరించడం జరిగింది. ఆ 12 రకాలు ఎవరంటే, ఒకటి ప్రతిభావంతులు. ప్రతిభావంతులు అంటే మనకి పిల్లలు అందరితో పాటు కంటే ఎక్కువ ఉత్సాహంగా అందరికంటే ముందు ఉండే పిల్లల్ని ప్రతిభావంతులు అని అంటారు. అదేవిధంగా విద్య నేర్వగలిగిన మానసిక బుద్ధిమాంద్యత కలిగిన వారు. అంటే విద్య నేర్చుకోగలుగుతారు కానీ వాళ్ళకి కొంచెం మానసిక బుద్ధిమాంద్యత అనేది ఉండేవాళ్ళు. తర్వాత శిక్షణ పొందగలిగిన మానసిక బుద్ధిమాంద్యత కలిగిన వారు. తర్వాత సాంఘిక సమయోజనం లోపించిన వారు. అంటే సమాజంలో ఏ విధంగా బతకాలి అని చెప్పి అది లోపించిన వారు అనమాట. తర్వాత భావోద్రేకం లోపించిన వారు. భాషణ లోపం కలిగిన వారు బధిరులు. బధిరులు అంటే వీళ్ళకి వినపడ్డం అనేది ఉండదన్నమాట. వినడం అనేది అంటే చెవిటి వాళ్ళుగా వీళ్ళని చెప్తారు. బదురులు అంటే వినికిడి లోపం కలిగిన వాళ్ళని బదురులు అని అంటారు. కొద్దిపాటి వినికిడి లోపం కలిగిన వారు, దృష్టి లోపం కలిగిన వారు, పాక్షిక దృష్టి లోపం కలిగిన వారు, అంగవైకల్యం కలిగిన వారు, దీర్ఘకాల అనారోగ్యం కలిగిన వారు. ఈ విధంగా 12 రకాలుగా వర్గీకరించింది ఎవరంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్ని డన్ అనే అతను వర్గీకరించడం జరిగింది. పైన సూచించిన వాటిలో 2 లేదా అంతకంటే ఎక్కువ వర్గాలకు చెందిన వారిని బహుళ వైకల్యం కలిగిన వారు అనే పిల్లలు అని అంటారన్నమాట. అంటే ఒకరికే బదిరులుగా అంటే వినికిడి లోపం ఉండి అలాగే దృష్టి లోపం ఇవి 2 కలిగి ఉన్నట్లయితే వీళ్ళని ఏమంటారంటే బహుళ వైకల్యం కలిగిన పిల్లలు అని అంటారనమాట. మానసిక వైకల్యం. మానసిక వైకల్యం మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం దీనిని ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్గా పిలుస్తున్నారు. అంటే ఈ మానసిక వైకల్యాన్ని ఏమని పిలుస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతము ఇంటలెక్చువల్ డిజబిలిటీగా పిలుస్తున్నారన్నమాట. AAMD ప్రకారం వ్యక్తి వికాస దశల్లో ఉద్భవించే ప్రజ్ఞ పనితీరులోని అపసామాన్యత, దాని వలన వ్యక్తి పరిపక్వతలో కానీ అభ్యసనంలో కానీ సాంఘిక సర్దుబాటులో కానీ ఏర్పడే వైకల్యాన్ని మానసిక వైకల్యం అని అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక వైకల్యం చెందిన వాడై ఉన్నాడు అని చెప్పి ఏ విధంగా తెలుసుకుంటారంటే వాళ్ళ యొక్క వికాస దశల్లో ఉద్భవించే ప్రజ్ఞలో లోపమైనా ఉండొచ్చు, లేదా వాళ్ళ యొక్క పనితీరులో అపసామాన్యత, లేదా ఆ వ్యక్తిలో ఆ పరిపక్వతలో అయినా అభ్యాసంలో అయినా లేదా సాంఘిక సర్దుబాటులో అయినా ఏదైనా ఒక వైకల్యం అనేది ఉన్నట్లయితే వాళ్ళని ఏమంటామంటే మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు అని అంటామన్నమాట. బెండా ప్రకారము, ఈ బెండా అనే అతను ఏం చెప్పాడంటే ఎవరైతే తమ పనులు తాము చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల శ్రద్ధ సంరక్షణ అవసరమో వారే బుద్ధిమాంద్యులు. ఇక్కడ బుద్ధిమాంద్యులు అంటే ఎవరు అని చెప్పారంటే ఎవరైతే వాళ్ళ పనులు వాళ్ళైతే చేసుకోలేరో వాళ్ళే బుద్ధిమాంద్యులు అని చెప్పిన వారు ఎవరంటే బెండా అనే అతను చెప్పాడనమాట. PWD యాక్ట్ 1995 ప్రకారము ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపచేసే వయస్సుకు తగిన తెలివి లేని లక్షణాలను ప్రదర్శించే పరిస్థితే బుద్ధిమాంద్యం లేదా మానసిక వైకల్యము. అంటే వాళ్ళ వయసుకు తగిన తెలివి అనేది లేకపోవడమే ఆ బుద్ధిమాంద్యము మరియు మానసిక వైకల్యం అని చెప్పింది ఎవరంటే PWD యాక్ట్ ప్రకారము 1995లో తెలియజేయడం అయితే జరిగిందనమాట. తర్వాత మానసిక వైకల్యం కలిగిన పిల్లల వర్గీకరణ. ఈ మానసిక వైకల్యం కలిగిన పిల్లలను ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే ఈ బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలను 4 రకాలుగా వర్గీకరించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 12 రకాలుగా వర్గీకరించారు. ఎవరు వర్గీకరించారంటే డన్ అనే అతను వర్గీకరించారు. ఈ మానసిక వైకల్యం లేదా బుద్ధిమాంద్యత కలిగిన పిల్లల్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 4 రకాలుగా వర్గీకరించారు. అవి చూసినట్లయితే స్వల్ప బుద్ధిమాంద్యత.
స్వల్ప బుద్ధిమాంద్యత అంటే వీరి ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70 మధ్యలో ఉంటుంది. పుట్టగానే గుర్తించలేము. వీరిని విద్య నేర్వగలిగిన మానసిక వికలాంగులుగా పరిగణిస్తాము. అంటే వీళ్ళలో మానసిక వైకల్యం అనేది ఉంటుంది, కానీ వాళ్ళు విద్య అనేది నేర్చుకోగలుగుతారు. వీళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుందంటే 50 నుంచి 70 వరకు ఉంటుంది. వీళ్ళని ఏమంటారంటే స్వల్ప బుద్ధిమాంద్యులు అని అంటారన్నమాట. తర్వాత నెక్స్ట్ రెండవది మిత బుద్ధిమాంద్యులు. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 30 నుంచి 50 వరకు మధ్య ఉంటుంది. వీరి చలన కౌశల అభివృద్ధి బాగానే ఉంటుంది. అంటే వాళ్ళకి అన్ని అవయవాలు అనేది బాగానే ఉంటాయన్నమాట. సాంఘిక సంబంధాలను అంతగా పెంపొందించుకోలేరు. వీరిని శిక్షణ పొందగలిగిన మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. అంటే వీళ్ళకి శిక్షణ ఇస్తే మంచివారుగా మారుతారనమాట. కాబట్టి వీళ్ళకి చలన కౌశల్యాలన్నీ కూడా అభివృద్ధి చెందే ఉంటాయి. తర్వాత వాళ్ళకి సాంఘిక సంబంధాల్లో మాత్రమే లోపం అనేది ఉంటుందన్నమాట. వీళ్ళని ఏమంటారంటే వీళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ధి 30 నుంచి 50 వరకు ఉంటే వీళ్ళని మిత బుద్ధిమాంద్యులు అని అంటారు. తర్వాత చూసుకున్నట్లయితే మూడవది తీవ్ర బుద్ధిమాంద్యులు. వీరి ప్రజ్ఞాలబ్ధి 20 నుంచి 39 వరకు ఉంటుంది. వీరిలో చలనాభివృద్ధి భాషాభివృద్ధి తక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళలో చలనాభివృద్ధి అలాగే భాష అనేది మాట్లాడడం కూడా తక్కువగా ఉంటుంది. వీరు శిక్షణ వలన ఎక్కువగా లబ్ధి పొందలేరు. వీరిని సంరక్షకులు అవసరం కలిగిన మానసిక వికలాంగులుగా పిలుస్తారు. ఎవరికి సంరక్షణ అవసరం అంటే తీవ్ర బుద్ధిమాంద్యులు కలిగిన పిల్లలకి సంరక్షణ అనేది అవసరం అనమాట. వేరే వాళ్ళ సంరక్షణ అనేది అవసరం. వీళ్ళకి చలనాభివృద్ధి భాషాభివృద్ధి కూడా అంతగా ఉండవు. వీళ్ళకి శిక్షణ అనేది ఇచ్చినా కూడా ఎక్కువ లాభం అనేది ఉండదన్నమాట ఎవరికి తీవ్ర బుద్ధిమాంద్యత కలిగిన వారికి. తర్వాత తీసుకున్నట్లయితే సంపూర్ణ అతి తీవ్ర బుద్ధిమాంద్యత. అంటే సంపూర్ణంగా బుద్ధిమాంద్యత అనేది ఉండేవాళ్ళు వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేది 20 కంటే తక్కువగా ఉంటుంది. 20 కంటే తక్కువగా ఉండే వాళ్ళు సంపూర్ణ అతి తీవ్ర బుద్ధిమాంద్యులు లేదా మూడులు అని కూడా అంటారన్నమాట. వీళ్ళని దాదాపుగా పుట్టినప్పటి నుంచే గుర్తించవచ్చు. వీరిని కూడా సంరక్షకుల అవసరం కలిగిన మానసిక వైకల్యం కలవారిగా పిలుస్తారు. ఇక్కడ ఈ 4 వర్గాలలో సంరక్షకుల అవసరం ఉండే బుద్ధిమాంద్యులు ఎవరంటే తీవ్ర బుద్ధిమాంద్యులు, అతి తీవ్ర మరియు సంపూర్ణ బుద్ధిమాంద్యులకి సంరక్షకులు అయితే అవసరం అవుతారనమాట. తర్వాత బుద్ధిమాంద్యుల యొక్క లక్షణాలు. వీళ్ళ యొక్క లక్షణాలు చూసినట్లయితే పరిమిత ప్రజ్ఞ, సామాజిక స్వయం పోషణ అనేది లేమి, తక్కువ సామాజిక లబ్ధి, తక్కువ పరిపక్వత స్థాయి న్యూన్యత. ఈ విధంగా వీళ్ళకి తక్కువ సామాజిక స్థాయి అలాగే వాళ్ళ యొక్క ప్రజ్ఞ అనేది కూడా తక్కువగా ఉండడానికి ద్వారా వాళ్ళ బుద్ధిమాంద్యులు అని చెప్పి మనం గుర్తుపట్టవచ్చు అనమాట. తర్వాత బుద్ధిమాంద్యులకు కలిగిన కారణాలు. ఇది ఎందుకు జరుగుతుంది, ఈ బుద్ధిమాంద్యత అనేది ఎందుకు కారణం అవుతుందంటే జన్యుపరమైన కారణాలు అనేవి ఉంటాయన్నమాట. డౌన్ సిండ్రోమ్ అనేది సరిగా లేకపోతే ఆ జన్యుపరమైన సంబంధాల వల్ల వీళ్ళల్లో బుద్ధిమాంద్యత అనేది వస్తుందన్నమాట. తర్వాత గర్భధారణ, ప్రసవ సమయంలో ప్రమాదాలు ఏమైనా జరిగినప్పుడు లేదా మత్తు పదార్థాల వాడకము లేదా ఇతర పరిసర కారణాల వల్ల ఈ బుద్ధిమాంద్యత అనేది కలుగుతుందన్నమాట. బుద్ధిమాంద్యత ప్రవర్తనను ఆకృతీకరణం, సంకేతికీకరణ, పరిసరాల్లో మార్పు, గొలుసు విధానం, క్రమేణ అస్తిత్వం, అనుకరణ, విచక్షణ మొదలైన కార్యక్రమాల ద్వారా కొంతవరకు అభివృద్ధి పరచవచ్చు. ఇది ఇంపార్టెంట్. బుద్ధిమాంద్యుల యొక్క ప్రవర్తన అనేది దేనివల్ల కొంచెం అభివృద్ధి పరచవచ్చు, కొంతవరకు మాత్రమే అభివృద్ధి పరచవచ్చు. దేనివల్ల? ఆకృతీకరణము, సంకేతీకరణ, పరిసరాల్లో మార్పు, గొలుసు విధానం, క్రమేణ అస్తిత్వం, అనుకరణ, విచక్షణ మొదలైన కార్యక్రమాల వల్ల అంతా కూడా బుద్ధిమాంద్యుల యొక్క ప్రవర్తనని మనము అభివృద్ధి చేయవచ్చు కొంతవరకు అనమాట. తర్వాత దృష్టి వైకల్యం. దృష్టి వైకల్యం అంటే కళ్ళు కనిపించకుండా ఉండే వాళ్ళకి ఉండే వైకల్యాన్ని ఏమంటారంటే దృష్టి వైకల్యం అంటారు. ఇది PWD యాక్ట్ 1995 ప్రకారం కింది లక్షణాలు ఉన్న వారిని అంధులుగా పరిగణిస్తారు. అంటే ఏ లక్షణాలు ఉంటే వాళ్ళని అంధులుగా అంటే దృష్టి లోపం కలిగిన వాళ్ళుగా పరిగణ చేస్తారు అంటే పూర్తి దృష్టి లోపం కలిగిన వారు, అలాగే పూర్తిగా వాళ్ళకి కనిపించకపోతే అలాంటి వాళ్ళని దృష్టి స్పష్టత గరిష్ట సవరణ తర్వాత 20/200 లేదా 6/60 కన్నా తక్కువ ఉండడం, అంటే 20/200 లేదా 6/60 కంటే తక్కువ అనేది ఉన్నట్లయితే వాళ్ళ దృష్టి స్పష్టత అనేది వాళ్ళని దృష్టి వైకల్యం కలిగిన వారుగా పరిగణిస్తారనమాట. దృష్టి క్షేత్ర కోణం 20 డిగ్రీల కన్నా తక్కువ ఉండడం, దృష్టి కోణం అనేది 20 డిగ్రీల కన్నా కూడా తక్కువ ఉండాలన్నమాట. క్షీణ దృష్టి ఉండడము అంటే కనపడకుండా ఉండడం వల్ల ఇవంతా లక్షణాలు ఉండే వాళ్ళని దృష్టి వైకల్యం కలిగిన వారుగా చెప్పొచ్చు. సాధారణ దృష్టి కలిగిన వ్యక్తి తన 2 కళ్ళలో ఎదురుగా ఉన్న
ఉన్న ప్రదేశాన్ని 180 డిగ్రీల పరిధిలో చూడగలుగుతాడు. అంటే సాధారణంగా అందరికీ దృష్టి కలిగిన వ్యక్తికి తన 2 కళ్ళల్లో అంటే 2 కళ్ళతో ఎదురుగా ఉండే ప్రదేశాన్ని మనం చూసినప్పుడు ఎంత కోణంతో చూస్తారంటే 180 డిగ్రీల పరిధిలో చూడగలుగుతాడు. కానీ దృష్టిలోపం ఉండే వాళ్ళు 20 డిగ్రీల కోణం కంటే తక్కువగా చూడగలుగుతారన్నమాట. కాబట్టి వీళ్ళకి దృష్టి వైకల్యం ఉంది అని చెప్పి నిర్ధారించవచ్చు. దీనిని దృష్టి క్షేత్రం అంటారు. ఈ విధంగా మనం కోణంతో చూసినట్లయితే కొంత పరిధిని మనం చూడగలుగుతాం. 180 డిగ్రీల పరిధిని మనం చూసినట్లయితే దాన్ని ఏమంటారంటే దృష్టి క్షేత్రం అని అంటాము. ఇది 20 డిగ్రీల మాత్రమే పరిమితమైతే దృష్టి లోపం ఉన్నట్టుగా చెప్పవచ్చు. దృష్టి లోపాన్ని హస్వ దృష్టి, దీర్ఘ దృష్టిగా వర్గీకరిస్తారు. ఈ దృష్టి లోపాన్ని కూడా 2 విధాలుగా వర్గీకరిస్తారన్నమాట. హస్వ దృష్టి, దీర్ఘ దృష్టి. అంటే హస్వ దృష్టి అంటే దగ్గరవి మాత్రమే కనిపించడము, దూరంవి కనిపించకుండా ఉండడం. దీర్ఘ దృష్టి అంటే దూరంగా ఉండేటివి కనిపించడము, దగ్గరగా ఉండేటివి కనిపించకుండా ఉండడము. వీటిని హస్వ దృష్టి, దీర్ఘ దృష్టి అని 2 విధాలుగా వర్గీకరిస్తారన్నమాట. అందులకు మూర్తత్వం, స్వీయ కృత్యం, పరికృత బోధన వంటి ప్రత్యేక విద్యా సూత్రాల ఆధారంగా బోధిస్తారు. ఇక్కడ అందులకు మూర్తత్వం అంటే తెలిసిన వాటిని అలాగే వాళ్ళు స్వయంగా చేయడానికి అంటే చేతులతో వాళ్ళు పట్టుకొని వాళ్ళు నేర్చుకునే విధంగా మొదలైన విద్యా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారన్నమాట. తర్వాత దృష్టిలోపం ఆధారంగా స్నెల్లెన్ చార్ట్లను ఉపయోగించి పరీక్షిస్తారు. ఈ దృష్టిలోపాన్ని సాధారణంగా ఏ చార్టు ఉపయోగించి పరీక్షిస్తారంటే స్నెల్లెన్స్ చార్ట్లను ఉపయోగిస్తారన్నమాట. శ్రవణ వైకల్యం కలిగిన పిల్లలు అని ఏ విధంగా నిర్ధారణ చేస్తామంటే పీడబ్ల్యూడి యాక్ట్ 1995 ప్రకారం బాగా వినపడుతున్న చెవిలో 60 డెసిబెల్ హెచ్ఎల్ కానీ అంతకంటే ఎక్కువ లోపం ఉన్న వారికి వినికిడి లోపం కలిగిన వారుగా వర్గీకరిస్తారు. ఇక్కడ మనము వినగలిగే శక్తి అనేది 60 డెసిబెల్ కంటే అంతకన్నా ఎక్కువ లోపం అంటే 60 డెసిబెల్స్ కన్నా 60 డెసిబల్స్ కానీ లేదా అంతకంటే ఎక్కువగానే ఉన్నట్లయితే లోపం అనేది శ్రవణ వైకల్యం కలిగిన పిల్లలు అని చెప్పి అంటారనమాట. ఇక్కడ చూసినట్లయితే సామాన్య వినికిడి సామర్థ్యము, మనకి సామాన్యంగా వినగలిగిన సామర్థ్యం ఎంత ఉంటుందంటే 10 డెసిబల్స్ నుంచి 20 డెసిబల్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా 21 నుంచి 40 వరకు ఉంటే కొద్దిపాటి వాహక సంబంధ లోపం అనేది ఉంటుంది. అదేవిధంగా 41 నుంచి 55 వరకు ఉంటే మిత వినికిడి లోపం, వాళ్ళకి తక్కువగా వినిపిస్తుంది అని చెప్పి అంటాం అనమాట. అదేవిధంగా 56 డెసిబల్స్ నుంచి 70 డెసిబల్స్ వరకు ఉంటే ఒక మోస్తరు వినికిడి లోపం అని అంటారు. 71 నుంచి 90 వరకు ఉంటే తీవ్రమైన ఇంద్రియ నాడీ సంబంధిత వినికిడి లోపం అంటారు. 90 డెసిబల్స్ కన్నా ఎక్కువ ఉంటే ఇది 90 డెసిబల్స్ కంటే ఎక్కువగానే ఉన్నట్లయితే ఏమంటారంటే అతి తీవ్రత వినికిడి లోపము అని అంటాము. ఇక్కడ DBHL అంటే ఏంటంటే డెసిబల్స్ హియరింగ్ లూస్ అని అంటామన్నమాట. అంటే వినడానికి ఎన్ని డెసిబల్స్ నుంచి ఎన్ని డెసిబల్స్ వరకు ఉంటే మనకి లోపం అనేది ఉంటుంది అని చెప్పి. ఒక మామూలు సాధారణ వినికిడి సామర్థ్యం మాత్రం 10 డెసిబల్స్ హియరింగ్ లోస్ నుంచి 20 డెసిబల్స్ హియరింగ్ లోస్ వరకు ఉంటుందన్నమాట. తర్వాత చలన వైకల్యం కలిగిన పిల్లలు, వికలాంగుల చట్టం ప్రకారము 1995 PWD అంటే వికలాంగుల చట్టం, పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ అనమాట. 1995 ప్రకారం చలన వైకల్యం అంటే ఎముకలు, కీళ్ళు, కండరాల బలహీనతల వలన కాళ్ళు చేతులు కదలికలో నిర్బంధం లేదా మెదడుకు సంబంధించిన ఏ రకమైన వ్యాధి అయినా ఉండడము. ఏదైనా మనకి చలన వైకల్యము అంటే మన కాళ్ళు చేతుల కదలికలో అయినా కానీ లేదా కీళ్ళు కండరాలు సంబంధించి మెదడుకు సంబంధించి ఏ వ్యాధి ఉన్నా కూడా దాన్ని ఏమంటారంటే చలన వైకల్యం కలిగిన పిల్లలు అని అంటాం అన్నమాట. ఇక్కడ ఇండివిజువల్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 1997 ప్రకారం పుట్టుకతో వచ్చిన శారీరక వైకల్యాలు, ఏదైనా శరీర భాగం లోపించడం, ఏవైనా వ్యాధుల వలన వచ్చిన వైకల్యాలు, ఇతర కారణాల వలన వచ్చిన వైకల్యాలు, ప్రమాదం వలన ఎముకలు విరిగిపోవడం, కాలిపోవడం వల్ల కలిగే వైకల్యాలను చలన వైకల్యాలు అంటారు. ఆ తర్వాత PWD యాక్ట్ 1995 తర్వాత ఇండివిజువల్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ వచ్చేసి 1997లో వస్తే ఆ యాక్ట్ ప్రకారం ఏం చెప్పారంటే పుట్టుకతో ఉండే శారీరక వైకల్యాలైనా కానీ లేదంటే ఏదైనా భాగం అనేది లోపించడం వల్ల కానీ ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరగడం వల్ల ఎముకలు అనేది విరిగిపోయినా కాలిపోయినా వీటిలన్నిటిని కూడా చలన వైకల్యం అని అంటారు అని చెప్పి తెలియజేశారనమాట. తర్వాత మస్తిష్క పక్షవాతం అంటే ఇక్కడ మస్తిష్క పక్షవాతము సెరిబ్రల్ అంటే మెదడు సంబంధమైన, ఇక్కడ పాల్సీ అంటే చలన కార్యము అంటే మెదడుకు సంబంధించిన చలన కార్యం అన్నమాట. ఇక్కడ ఫే అంటే ఏంటంటే ప్రకారము
ప్రకారం అంటే కేంద్ర నాడీ వ్యవస్థ లోపం వలన కానీ లేదా వ్యాధి వలన కానీ సంభవించే అసాధారణమైన కండర మార్పు లేదా చలన కార్య లేదా కదలిక మస్తిష్క పక్షపాతం అవుతుంది. అంటే ఇక్కడ కేంద్ర నాడీ వ్యవస్థ అనేది లోపం ఉండడం వల్ల ఏదైనా వ్యాధి కానీ సంభవిస్తే అసాధారణమైన కండరాల్లో ఏదైనా మార్పు జరిగినట్లయితే దాన్ని మస్తిష్క పక్షవాతం అని అంటారన్నమాట. ఇక్కడ సెరిబ్రల్ అంటే మెదడుకు సంబంధించిన ఇక్కడ పల్స్ అంటే చలన కార్యము, మెదడుకు సంబంధించి ఏదైనా నాడీ వ్యవస్థ లోపం వల్ల ఏర్పడిన వ్యాధిని ఏమంటామంటే మస్తిష్క పక్షపాతం అని అంటారనమాట. ఈ మస్తిష్క పక్షపాతంలోని రకాలు మనం తీసుకున్నట్లయితే ఎథటోసిస్ అనేది కూడా మస్తిష్క పక్షపాతంలో రకంగా చెప్పుకోవచ్చు. ఎథటోసిస్ అంటే ఏంటంటే వారిలో చలనాంగాలైన కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు, ఇతర శరీర భాగాలలో అసంకల్పిత కదలికలు ఉండడం వలన వీరు సరిగ్గా నడవలేరు, వస్తువులను పట్టుకోలేరు. ఎథటోసిస్ అంటే ఏంటంటే వాళ్ళు కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు అవన్నీ కూడా వాళ్ళకి అసంకల్పిత కదలిక, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కదలిక అనేది జరుగుతూ ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా నడవలేరు, పట్టుకోలేరు అనమాట వస్తువులని. దీన్ని ఏమంటారంటే ఎథటోసిస్ అని అంటారనమాట. తర్వాత గతిలోపం, అటాక్సియా అంటే గతిలోపం అంటే వీరు సమావస్థ శక్తిని కోల్పోవడం వలన వారి ప్రతి కదలికకు అపసవ్యంగా ఉండి ప్రాదేశిక సంబంధాలు చాలా నిమ్న స్థాయిలో ఉంటాయి. సెరిబెల్లం దెబ్బతినడం వల్ల ఈ లోపం వస్తుంది. ఈ విధంగా సెరిబెల్లం దెబ్బతినడం వల్ల ఈ లోపం అనేది వస్తుంది. అంటే మెదడు దెబ్బతినడం వల్ల ఈ లోపం, గతి లోపం అనేది వస్తుంది. అంటే సమావస్థ శక్తిని కోల్పోవడము అంటే ప్రతి కదలిక అనేది వాళ్ళకి అపసవ్యంగా అనేది ఉంటుందన్నమాట. తర్వాత స్పాటిసిటీ అంటే వారిలో కండరాలలో అసంకల్పిత ప్రతీకార చర్య ఉండడం వలన వీరి కండరాల కదలిక వారు నిర్దేశించిన విధంగా ఉండదు. కావున వీరి చేతిని ఒకవైపు కదపాలనుకుంటే అది మరోవైపుకు పోతుంది. వీళ్ళు అనుకున్న తట్టుగా కండరాలు అనేటివి కదలవన్నమాట. కాబట్టి వాళ్ళు ఒక సైడ్కి కదిలిస్తామనుకుంటే ఇంకొక సైడ్కి కదులుతూ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే స్పాటిసిటీ అని అంటారన్నమాట. తర్వాత తీసుకున్నట్లయితే 4వది అనమ్యత అంటే బిగుసుకుపోవడము. అంటే వీరిలో కండరాలు బిగుసుకుపోవడం వలన అవయవాలను సరిగ్గా కదిలించలేక ఇబ్బంది పడుతుంటారు. చలన లోపాలకు వారసత్వ అంటే అనువంశికంగా కానీ, ఆహార లోపం వల్ల కానీ, ఎముకల వ్యాధులు, నాడీ గాయము, ప్రమాదాలు మొదలైన కారణాల వల్ల ఈ బిగుసుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మస్తిష్క పక్షవాతం అనేది 4 రకాలుగా ఉంటుందన్నమాట. తర్వాత ప్రతిభావంతులు తీసుకున్నట్లయితే టెర్మన్ ప్రకారం ప్రజ్ఞాలబ్ధి 140 లేదా అంతకంటే ఎక్కువ కలిగిన వారిని ప్రతిభావంతులు అని అంటారు. మనము ప్రజ్ఞాలబ్ధి టేబుల్ చూసినట్లయితే 140 కంటే ఎక్కువగా ఉండే వాళ్ళని ఏమంటారంటే ప్రతిభావంతులు అని అంటారనమాట. వీరికి త్వరణం, వేర్పాటు, సమృద్ధి పరచడం వంటి కార్యక్రమాల ద్వారా విద్యా ప్రణాళికలను తయారు చేస్తాము. ఇక్కడ వీళ్ళకి ఏం ప్రణాళికలు తయారు చేస్తారంటే త్వరణము, వేర్పాటు, సమృద్ధి పరచడం వంటి కార్యక్రమాల్ని వీళ్ళకి తయారు చేస్తారన్నమాట. తర్వాత అభ్యసన వైకల్యము అంటే చదివే దాంట్లో మనకి అభ్యసనం ఏదైనా ఒక విషయం నేర్చుకునే దాంట్లో లోపం ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే అభ్యసన లోపము అని అంటారు. అభ్యసన వైకల్యం అనే పదాన్ని 1963లో డాక్టర్ శామ్యూల్ కిర్క్ మొదటిగా ఉపయోగించాడు. మొట్టమొదటిగా అభ్యసన వైకల్యాన్ని ఎవరు మొట్టమొదట ఉపయోగించారంటే శామ్యూల్ కిర్క్ అనే అతను 1963లో ఉపయోగించాడనమాట. అభ్యసన వైకల్యం అంటే వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం, విచక్షణ, గణిత సామర్థ్యాన్ని పొందడంలోనూ ఉపయోగించడంలో ప్రధాన సమస్య వ్యక్తపరిచే అపసవ్యత సమూహము. అంటే వినడం వల్ల అయినా కానీ, మాట్లాడడమైనా, చదవడమైనా ఏదైనా ఒక పని నేర్చుకుంటున్నప్పుడు కలిగే సమస్యను ఏమంటారంటే అభ్యసన వైకల్యము అని అంటారనమాట. ఇవి అభ్యసన వైకల్యాలు అనేవి వివిధ రకాలుగా ఉన్నాయన్నమాట. అవి డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ఫేసియా, డిస్కాల్కులియా, రివిజువలైజేషన్ అనేసి ఈ విధంగా మిగతా అన్ని సమస్యలు అనేటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే డిస్లెక్సియా అంటే పఠనకు సంబంధించిన ఏదైనా చదవడానికి ఉండడంలో ఆ లోపం అనేది కలిగి ఉంటే, పఠనపరమైన లోపం కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే డిస్లెక్సియా అని అంటారు. గ్రాఫియా అంటే రాతపరమైన లోపం అనేది కలిగి ఉన్నట్లయితే దాన్ని డిస్గ్రాఫియా అని అంటారు. డిస్ఫేసియా అంటే భాషణపరమైన లోపాన్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని డిస్ఫేసియా అని అంటారు. డిస్కాల్కులియా అంటే గణిత సంబంధమైన లోపం అనేది కలిగి ఉండడం వల్ల దాన్ని డిస్కాల్కులియా అని అంటారనమాట.
రీవిజువలైజేషన్ అంటే ఏంటంటే చూసింది తిరిగి రాయడంలో లోపము. ఏదైనా మనం చూసి రాయడంలో కూడా లోపం చేసినట్లయితే దాన్ని ఏమంటామంటే రీవిజువలైజేషన్ అని అంటాము. ఇవే కాకుండా పిల్లల్లో ఏకాగ్రత లోపం కూడా కనపడుతుంది. అంటే ఒక విషయం మీద ఏకాగ్రతగా లేకపోవడాన్ని కూడా ఏమంటామంటే ఏకాగ్రత లోపం అని కూడా అంటారన్నమాట. ఇక్కడితో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించిన బిట్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బుద్ధిమాంద్యుల ప్రవర్తనను అభివృద్ధి పరచడానికి ఉపయోగించే పద్ధతి కానిది. ఇక్కడ బుద్ధిమాంద్యులకి కొంతవరకు అభివృద్ధి పరచవచ్చు. ఏ పద్ధతులను ఉపయోగించి అంటే కొన్ని పద్ధతులను ఉపయోగించి వాళ్ళకి అభివృద్ధి పరచవచ్చు అనమాట. అది కానిది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆకృతీకరణం, క్రమేణ అస్తిత్వం, గొలుసు విధానం. ఇక్కడ ఓష్టపఠనం అనేది కాదనమాట. ఓష్టపఠనం అనేది దీనికి సంబంధించదు. ఆకృతీకరణ, గొలుసు విధానం, క్రమేణ అస్తిత్వంని ఈ పద్ధతులను ఉపయోగించి బుద్ధిమాంద్యుల యొక్క ప్రవర్తనను మనం అభివృద్ధి పరచవచ్చు అనమాట. తర్వాత మస్తిష్క పక్షవాతం రకం కానిది. ఇక్కడ మస్తిష్క పక్షవాతము రకం కానిది అని అడుగుతున్నారు. ఎథటోసిస్, ప్లాస్టిసిటీ, గతిలోపం, అనమ్యత. ఇక్కడ మస్తిష్క పక్షవాతం కానిది ఏంటి అని అంటే ఇక్కడ మనకి ప్లాస్టిసిటీ అనేది కాదనమాట. తర్వాత స్మితకరణ్ 2004 రాయమంటే ఈ విధంగా 2004 రాయమంటే 20,004 గాను, 32 రాయమంటే 302 గాను రాస్తుంది. ఈ విధంగా చేస్తున్నట్లయితే దీనికి కలిగిన కారణం ఏంటి? డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్కాల్కులియా, డిస్ఫేసియా. ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి చేస్తున్నారు కాబట్టి డిస్కాల్కులియా అని ఆన్సర్ అవుతుందన్నమాట. డన్ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను 12 రకాలుగా వర్గీకరించారు. ఆ వర్గీకరణలో లేనిది ప్రతిభావంతులు, బధిరులు, సాంఘిక సమయోజనం కలవారు, భాషణ లోపం కలిగిన వారు. ఇక్కడ డన్ ప్రకారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను 12 రకాలుగా విభజించినట్లయితే వాళ్ళల్లో లేని రకం ఏంటంటే సాంఘిక సమయోజనం కలిగిన వారు అనేది లేదన్నమాట. కింది వాటిలో పఠనపరమైన లోపము. పఠనానికి సంబంధించిన లోపాన్ని ఏమంటారంటే డేజావు, డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా. ఈ పఠన సంబంధమైన లోపము అని దేన్ని అంటారంటే మనము డిస్లెక్సియా అని అంటారనమాట. డిస్లెక్సియాని పఠనపరమైన లోపం అని అంటారు. స్వల్ప బుద్ధిమాంద్యుల గురించి సరి అయిన ప్రవచనం అడుతున్నారు. వీరిని పుట్టగానే గుర్తించగలము. వీరు విద్య నేర్వగలిగిన మానసిక వికలాంగులు. ఇతరుల సంరక్షణ వీరికి తప్పనిసరి. వీరు ప్రజ్ఞాలబ్ధి 30 నుంచి 50 మధ్య ఉంటుంది. వీరు పుట్టగానే గుర్తించగలము. స్వల్ప బుద్ధిమాంద్యుల్ని మనము పుట్టగానే గుర్తించగలుగుతాము. అదేవిధంగా వీరు విద్య నేర్వగలిగిన మానసిక వికలాంగులు. ఇది రాంగ్ అనమాట. సరి అయిన ప్రవచనం. వీరు విద్య నేర్వగలిగిన మానసిక వికలాంగులు, స్వల్ప బుద్ధిమంతులు. అంటే వీళ్ళకి విద్య నేర్పగలిగితే నేర్చుకోగలుగుతారు, కానీ వీళ్ళని పుట్టగానే గుర్తించలేమన్నమాట. ఇది తప్పు అనమాట. ఇది ఇతరుల సంరక్షణ వీరికి తప్పనిసరి. ఇది తప్పనిసరి కాదనమాట. తర్వాత వీళ్ళ ప్రజ్ఞాలబ్ధి కూడా 30-50 అనేది కూడా తప్పు అనమాట. కాబట్టి దీనిలో సరి అయిన ప్రవచనం అంటే వీరు విద్య నేర్వగలిగిన మానసిక వికలాంగులు. ఇది రైట్ ఆన్సర్. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదటగా ఉపయోగించిన వారు. ఈ అభ్యసన వైకల్యము అని చెప్పి మొట్టమొదట ఎవరు ఉపయోగించారంటే స్కిన్నరు, స్పాంజరు, కిర్క్, వుడ్వర్త్. ఇక్కడ కిర్క్ అనే అతను, శామ్యూల్ కిర్క్ అనే అతను ఉపయోగించడం జరిగింది. ఏ సంవత్సరంలో ఉపయోగించారంటే 1963 సంవత్సరంలో ఉపయోగించడం జరిగింది. తర్వాత బోధనలో సంజ్ఞ జ్ఞానం భాషను వీరికి ఉపయోగిస్తారు. సంజ్ఞ అంటే గుర్తు అనమాట. అంగవైకల్యం కలిగిన వారికి, ప్రజ్ఞావంతులైన పిల్లలకి, దృష్టి లోపం కలిగిన వారికి, వినికిడి లోపం కలిగిన వారికి. అంటే సైగల ద్వారా, సంజ్ఞల ద్వారా ఎవరికి చెప్తారు అని చెప్తే వినికిడి లోపం ఉన్న వారికి సంజ్ఞల ద్వారా భాష అనేది నేర్పిస్తారు. కింది వాటిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనము. మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాల్లో సాంఘిక పరమైన పునర్బలనం ఏంటి అంటే డబ్బు, చిరునవ్వు, ఆహారం, విశ్రాంతి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే చిరునవ్వు అనేది మనకి వాళ్ళకి పునర్బలనంగా పనిచేస్తుంది అనమాట. కింది వాటిలో బహుళ ఇంద్రియ పద్ధతికి చెందినది. బహుళ ఇంద్రియ పద్ధతి అని అంటే VAKTనా, SQ4R, MMPI ఓష్టపఠనం. ఇక్కడ కింద బహుళ ఇంద్రియ పద్ధతికి చెందినది ఏది అంటే VAKT అనేది. VAKT అని సరైన ఆన్సర్ అవుతుంది. VAKT అంటే V అంటే విజువల్, అలాగే A అంటే ఆడిటరీ, అలాగే K అంటే
కైనెస్థెటిక్, అలాగే టీ అంటే టాక్స్టైల్ అని అంటారనమాట. ఇక్కడ వి అంటే విజువల్, అంటే మనము పదాలని చూడగలగడము, ఏ అంటే వినగలగడము, అలాగే కే అంటే అక్షరాలు అనేది గుర్తించగలగడము, టీ అంటే క్రియాశీలత, అంటే అక్షరాలని మనము తాకగలగడము. కాబట్టి దీన్ని బహుళ ఇంద్రియ పద్ధతిగా పిలుస్తారన్నమాట, విఏకేటీని. ఇంతటితో అభ్యసనం అనే చాప్టర్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ చాప్టర్ గురించి నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.